ఒక మనిషి బతికేది వాళ్ళ కుటుంబం కోసం, పనిచేసేది కుటుంబం కోసం, కుటుంబ క్షేమం కోసమేగా మీరు పనిచేస్తుంది, అవునా? వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెకండరీ, లగ్జరీ, ఎక్స్పోజింగ్, మూవింగ్, పొలిటికల్ అన్ని తర్వాతే ఫస్ట్ ఫ్యామిలీ. అదే ఫ్యామిలీ జోలికి వాడు వస్తే నో మోర్ టాలరేషన్. బట్ ఇందాక నేను అడిగినప్పుడు నేను ఒక సాధారణమైన వ్యక్తిని, ఒక సామాన్యమైన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని అన్నారు. సో ఈరోజు మీరు ఎవరండ చూసుకుని ఇలా రెచ్చిపోతున్నారు? ఎందుకంటే ప్రతిపక్షాన్ని మీరు నిందించడానికి ఆ అర్హత మీకు ఏముంది? ఎందుకంటే మీరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి? మీరు ఒక పార్టీలో ఆల్రెడీ మీరు ఒక పార్టీకి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పుకోవట్లే వర్కింగ్ ప్రెసిడెంట్నే, కానీ మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీ మీకేం సోకాజ్ నోటీసులు ఏమి ఇవ్వలేదా? అట్లా చేయొచ్చా? రూల్ ఉందా అది అసలు? ఏం భారత రాజ్యాంగంలో రాసి ఉందా? ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా ముఖ్యమంత్రిని కాపాడుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను నా పార్టీ తరపు నుంచి. దాన్ని కాదనేది హక్కు ఎవరికి, ప్రధానమంత్రికి లేదు, రాష్ట్రపతికి కూడా లేదే. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, కంపల్సరీ చేయొచ్చు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? వ్యక్తిగతంగా నేను పర్సనల్గా అభిమానిని కాబట్టి, ఆయనకి అభిమానించే వ్యక్తిని కాబట్టి నేను ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొనే చేసినాను. కానీ ఏనాడు వైసీపీ క్యాండిడేట్ అని నేను చెప్పలేదే, ఏ రోజు వైసీపీ జెండా నేను మోయలేదే. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక గొప్ప నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నోడు. భారతదేశ పౌరసత్వం నాకు ఆయనకి ఉంది. ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక లీడర్కి ఆయన వీరాభిమానాన్ని నేను ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అన్ని విధాల నాకు ఉంది. కాబట్టి అందరికీ ఉంది. దాన్ని గుర్తెరిగిన నేను, అభిమానినైన నేను, నా ఇష్టం. నోబడీ హ్యావింగ్ రైట్ టు ఆస్క్. దిస్ ఈజ్ మై డెమోక్రటిక్ రైట్. సో మీరు లండన్ రిటర్న్స్ అని చెప్పుకుంటున్నారు. అక్కడ లా చదువుకుని మా ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ. లండన్లో లా చేయలేదండి, నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను అక్కడ. నేను లండన్లో లా చేయాల, ఢిల్లీలో లా చేశాను. మీరు కానీ మీ నాన్నగారు కానీ ఇదే గుంటూరులో ఒక మెకానిక్, మీ నాన్నగారు ఒక మెకానిక్, మీరు ఒక మెకానిక్, అంతకుముందు ఎవరినో ఒక అమ్మాయిని ఏదో చేయబోతే దాన్ని మిమ్మల్ని మీ మీద కేసులు వేసి జైల్లో పెట్టించారని కూడా, జైల్లో కూడా ఉండొచ్చారని కూడా చెప్పేసి చాలామంది పబ్లిక్గా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మా ఫాదర్ టెక్నీషియనే, మా ఫాదర్ కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తే. మా ఫాదర్కి ఒక గ్రేట్ చరిష్మా ఉంది. ఈ మాటలతో కించపరిచే విధంగా చాలామంది ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నారు నన్ను వెనక్కి లాగడానికి. దానికి నేను సమాధానం చెప్పాను ఇందాక మీకు. వాట్ ఈజ్ మై ఫ్యామిలీ అనేది ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. వాట్ వీఆర్ విత్ ఐటీసీ అనేది కూడా చెప్పడం జరిగింది. ఒకటి. రెండోది, అమ్మాయిలు ఏడిపించి కేసులు పెట్టించుకున్న పరిస్థితులు నా జీవితంలో నాకు తెలియదు. ఒకవేళ ఏదన్నా ఎవడన్నా మాట్లాడిన పరిస్థితులు ఉంటే కేసులు పెడితే ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా, అది తీసుకొచ్చి అక్కడ పెట్టి చూపించుకుంది. నాకు 5 చెల్లెలు ఉన్నారు. నా మీద ఉత్తుపుణ్యానికి కేసులు స్టార్ట్ అయినాయి 2016 నుంచి స్టార్ట్ అయినాయి. నా మీద చాలామంది ఇంతకుముందు నేను వాయిస్ రైజ్ చేసినందుకు చాలామంది ట్రాప్ చేశారు 17-18లో కూడా. ఎస్, నన్ను ఇరికించాలని చాలా కేసుల్లో. కొంతమంది నాయుళ్ళు, కొంతమంది కమ్మారు, ఇద్దరు కలిసి నన్ను అసాసినేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఎందుకు మిమ్మల్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు కారణం ఏంటంటారు? వాయిస్ రైజ్ చేస్తున్నానని. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రాణం, నా ఇష్టం. ఈ భూమి మీద రాజకీయాల్లో ఒక స్ఫూర్తిదాతగా తీసుకొని ఆ నాయకుడిని నేను ముందు పెట్టుకొని ఆయన చూస్తూ నడిచే వ్యక్తి నేను. చంద్రబాబు నాయుడు 420 డాఫర్ గాడు, పక్కలేస్తాడు. ఆడి పబ్బం గడుపుకునే దానికోసం ఆడి చుట్టూ ఒక 4 పెట్టుకొని చెంచగాళ్ళని, కనకమేడల, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆడు ఒకటి తెచ్చాడుగా మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని ఆడు పబ్బాలు గడుపుకునేదానికి, కేసుల్లోంచి బయటకు వచ్చేదానికి. నాలాంటి వాళ్ళు ఎవరన్నా వాయిస్ రైజ్ చేస్తే ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక బీర్ సీసా వాడి కార్యకర్తలకు ఇసిరేయటం, అరే వాడి గురించి మాట్లాడరా అంటాం. ఈరోజు గుంటూరు జిల్లాలో నా గురించి మాట్లాడే వాళ్ళు క్యాడర్ ఏందండి? క్యాడర్ వాళ్ళ బతుకులేంది? వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళకి పిల్లలను కూడా ఈలేని పరిస్థితి. ₹1 చలనోళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. చెప్పాక నా కారు టైర్లు తుడిసేదానికి కూడా పనికిరారు వాళ్ళు. వాట్ ఈజ్ అనిల్ ఫ్యామిలీ నేపథ్యం ఏంది, అనిల్ పరిస్థితులు ఏంది? మీరన్న మాటలే నిజమైతే
ఈరోజు నా పొజిషన్, నా క్యాడరు ఇంత బలంగా చాలామంది నన్ను వ్యక్తిగత విమర్శలు చేసి నన్ను కూర్చోబెట్టాలనుకున్నా, ఒక ఉప్పెన్నలాగా ఒక కెరటంలాగా పైకి లేచి నేను ఫైట్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రాణం, నా ఇష్టం. ఈ భూమి మీద రాజకీయాల్లో ఒక స్ఫూర్తిదాతగా తీసుకొని ఆ నాయకుడిని నేను ముందు పెట్టుకొని ఆయన చూస్తా నడిచే వ్యక్తి నేను. చంద్రబాబు నాయుడు 420 డాఫర్ గాడు, పక్కలేస్తాడు. ఆడి పబ్బం గడుపుకునే దానికోసం ఆడి చుట్టూ ఒక నలుగురిని పెట్టుకొని చెంచగాళ్ళని, కనకమేడల, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆడు ఒకటి తెచ్చాడుగా మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని ఆడు పబ్బాలు గడుపుకునేదానికి, కేసుల్లోంచి బయటకు వచ్చేదానికి. నాలాంటి వాళ్ళు ఎవరన్నా వాయిస్ రేజ్ చేస్తే ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక బీర్ సీసా వాడి కార్యకర్తలకు ఇసిరేయటం, అరే వాడి గురించి మాట్లాడరా అంట. ఈరోజు గుంటూరు జిల్లాలో నా గురించి మాట్లాడే వాళ్ళు క్యాడర్ ఏందండి? క్యాడరింగ్ వాళ్ళ బతుకులేంది? వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళకి పిల్లలను కూడా ఈలేని పరిస్థితి. ₹1 చలనోళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. చెప్పాక నా కారు టైర్లు తుడిసేదానికి కూడా పనికిరారు వాళ్ళు. వాట్ ఈజ్ అనిల్ ఫ్యామిలీ నేపథ్యం ఏంది, అనిల్ పరిస్థితులు ఏంది? మీరన్న మాటలే నిజమైతే ఈరోజు నా పొజిషన్, నా క్యాడరు ఇంత బలంగా చాలామంది నన్ను వ్యక్తిగత విమర్శలు చేసి నన్ను కూర్చోబెట్టాలనుకున్నా, ఒక ఉప్పెన్నలాగా ఒక కెరటంలాగా పైకి లేచి నేను ఫైట్ చేస్తున్నాను అంటే దానికి నాకు దేవుడిచ్చిన కృప, నా విశ్వసనీయత, నా నీతి, నా నిజాయితీ. అంటే మీరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి? మీరు ఒక పార్టీలో ఆల్రెడీ మీరు ఒక పార్టీకి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నారు. మీరు చెప్పుకోవట్లే వర్కింగ్ ప్రెసిడెంట్నే, కానీ మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీ మీకేం సోకాజ్ నోటీసులు ఏమి ఇవ్వలేదా? అట్లా చేయొచ్చా? రూల్ ఉందా అది అసలు? ఏం భారత రాజ్యాంగంలో రాసి ఉందా? ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా ముఖ్యమంత్రిని కాపాడుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ పార్టీ తరపు నుంచి. దాన్ని కాదనేది హక్కు ఎవరికి, ప్రధానమంత్రికి లేదు, రాష్ట్రపతికి కూడా లేదే. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, కంపల్సరీ చేయొచ్చు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? వ్యక్తిగతంగా నేను పర్సనల్గా అభిమానిని కాబట్టి, ఆయనకి అభిమానించే వ్యక్తిని కాబట్టి నేను ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొనే చేసినాను. కానీ ఏనాడు వైసీపీ క్యాండిడేట్ అని నేను చెప్పలేదే, ఏ రోజు వైసీపీ జెండా నేను మోయలేదే. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక గొప్ప నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నోడు. భారతదేశ పౌరసత్వం నాకు ఆయనకి ఉంది. ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక లీడర్కి ఆయన వీరాభిమానాన్ని నేను ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అన్ని విధాలా నాకు ఉంది. కాబట్టి అందరికీ ఉంది. దానికి గుర్తెరిగిన నేను, అభిమానినైన నేను, నా ఇష్టం. నోబడీ హ్యావింగ్ రైట్ టు ఆస్క్. దిస్ ఈజ్ మై డెమోక్రటిక్ రైట్. సో మీరు లండన్ రిటర్న్స్ అని చెప్పుకుంటున్నారు. అక్కడ లా చదువుకుని మా ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ. నేను లండన్లో లా చేయలేదండి. నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను అక్కడ. నేను లండన్లో లా చేయలే, ఢిల్లీలో లా చేశాను. మీరు కానీ మీ నాన్నగారు కానీ ఇదే గుంటూరులో ఒక మెకానిక్, మీ నాన్నగారు ఒక మెకానిక్, మీరు ఒక మెకానిక్, అంతకుముందు ఎవరినో ఒక అమ్మాయిని ఏదో చేయబోతే దాన్ని మిమ్మల్ని మీ మీద కేసులు వేసి జైల్లో పెట్టించారని కూడా, జైల్లో కూడా ఉండొచ్చారని కూడా చెప్పేసి చాలామంది పబ్లిక్గా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మా ఫాదర్ టెక్నీషియనే, మా ఫాదర్ కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తే. మా ఫాదర్కి ఒక గ్రేట్ చరిష్మా ఉంది. ఈ మాటలతో కించపరిచే విధంగా చాలామంది ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నారు దాన్ని వెనక్కి లాగడానికి. దానికి నేను సమాధానం చెప్పాను ఇందాక మీకు. వాట్ ఈజ్ మై ఫ్యామిలీ అనేది ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. వాట్ వీఆర్ విత్ ఐటీసీ అనేది కూడా చెప్పడం జరిగింది. ఒకటి. రెండోది, అమ్మాయిలు ఏడిపించి కేసులు పెట్టించుకున్న పరిస్థితులు నా జీవితంలో నాకు తెలియదు. ఒకవేళ ఏదన్నా ఎవడన్నా మాట్లాడిన పరిస్థితులు ఉంటే కేసులు పెడితే ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా, అది తీసుకొచ్చి అక్కడ పెట్టి చూపించుకున్నాను. నాకు 5 చెల్లెలు ఉన్నారు. నా మీద ఉత్తుపుణ్యానికి కేసులు స్టార్ట్ అయినాయి 2016 నుంచి స్టార్ట్ అయినాయి. నా మీద చాలామంది ఇంతకుముందు నేను వాయిస్ రైజ్ చేసినందుకు చాలామంది ట్రాప్ చేశారు 17-18లో కూడా. ఎస్, నన్ను ఇరికించాలని చాలా కేసుల్లో. కొంతమంది నాయుళ్ళు, కొంతమంది కమ్మారు, ఇద్దరు కలిసి నన్ను అసాసినేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అంటే మిమ్మల్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు? కారణం ఏంటంటారు? వాయిస్ రైజ్ చేస్తున్నానని. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు.